అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన లబ్బిపేటలో పార్క్ వాకర్స్తో ఇంటరాక్షన్లో భాగంగా మన ఫ్రెండ్ తోటి మీకు పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి. సార్, మీ పేరు, మీరు ఎక్కడ ఉండేది కొంచెం చెప్పండి. నా పేరు అజయ్ బాబు అండి. నేను ఇక్కడ లబ్బిపేటలోనే ఉంటాను, మన ఎస్ఎస్ కన్వెన్షన్ పక్కన. గత 2 సంవత్సరాలుగా ఈ పార్క్లో నేను రోజు మార్నింగ్ వాక్కి వస్తూ ఉంటాను. మీరు ఏం చేస్తుంటారండి? నేను బ్యాంక్ లోన్స్ ప్రాసెస్ చేస్తుంటాను. 20 years నుంచి అదే ప్రొఫెషన్లో ఉన్నాను. ఓకే. అయితే ఇప్పుడు మనకి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే గవర్నమెంట్ అందరికీ ఆరోగ్యం ఉంటుంది కదా, అసలు ఆరోగ్యం అంటే ఏంటి, అవగాహన ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. చెప్పండి, ఆరోగ్యం అంటే ఏంటి అసలు? ఆరోగ్యం అంటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటానే ఆరోగ్యం అంటారు. ఏ ప్రాబ్లం లేకుండా హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటానే. దానికి ఆరోగ్యంగా ఉండాలంటే మనకి ఎక్కువ ప్రకృతితోనే మనం ఎక్కువ ఉంటే మనకు కూడా ఆరోగ్యం ఉండదని పూర్తిగా నమ్ముతూ రోజు మనం ప్రకృతితో ఎక్కువ ఎంతసేపు స్పెండ్ చేయగలుగుతాం మన బిజీ లైఫ్లో అనే దాన్ని చూసుకోవాలి. ఆ ఉద్దేశంతోనే ఎలాగో మార్నింగ్ 10 తర్వాత మనకి నైట్ దాకా అవకాశం లేదు కాబట్టి ఉన్న అవకాశాల్లో మార్నింగే మనం ఈ పార్క్ అనో లేకపోతే వేరే వ్యాయామం చేయాలి. ఆ ఉద్దేశంగానే మేము మార్నింగ్ ఈ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఒక 1 hour, ఒక 1/2 hour వాకింగ్, ఒక 1/2 hour చిన్నపాటి ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తానికే ఈ పార్క్ వస్తూ ఉంటాము. అది సార్. గ్రేట్ అండి. అయితే ఇప్పుడు మనందరం కూడా మంచి నీరు, మంచి ఆహారం అంటే ఏంటి అనే దాని మీద మాట్లాడుకుందాం. మీరు ఏం వాటర్ వాడుతున్నారండి? ప్రస్తుతం అయితే మేము మినరల్ వాటరే వాడుతున్నాం సార్. ప్యూరిఫైడ్ వాటరే వాడుతున్నాం. ఆర్ఓ వాటర్ వాడుతున్నాం. అవును. మనకి వాటర్లో మినరల్స్ ఉండాలి కదా. అవును. ఆ మినరల్స్ని TDS రూపంలో కొలుస్తారు. అవును. సో ఎంత TDS ఉండాలి అనేది మీకు ఐడియా ఉందా? ఐడియా ఉందా? ఎంత ఉండాలి చెప్పండి. మినిమం 150 ఉండాలండి. వెరీ గుడ్. 150. అయితే మీరు తాగే వాటర్లో మరి 150 ఉందా లేదో చూసుకోవాలంటే మీ దగ్గర TDS మీటర్ ఉందా? TDS మీటర్ ఉందండి. ఉందా? చూస్తున్నారా? TDS మీటర్ ఉంది. గ్రేట్. చూడండి, చక్కగా 150 ఉండాలని తెలుసు. అది ఉందో లేదో ఆ TDS మీటర్తో. TDS మీటర్ అనేది కేవలం 300 రూపాయలు ఉంటుంది. ఆయన చూసుకుని తాగుతున్నారు. దట్ ఈజ్ రిక్వైర్డ్. ప్రతి కుటుంబానికి ఈ అవగాహన రావాలి. అదేవిధంగా మన ఫుడ్ ఏంటంటే మనం సహజంగా మంచి ఫుడ్ అంటే పురుగు మందులు లేని ఆహారం. అవునండి. అంతే కదా. అవును సార్. రెండోది ఏంటంటే ఆ ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ అంటే పోషకాలు, కార్బోహైడ్రేటు, ప్రోటీన్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్. సో ఇది అందరికీ తెలియాలి. అయితే ఇది మనం బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఈ 3 కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ బ్యాలెన్స్ తీసుకోవాలి. మరి అది ఎలా చూసుకుంటున్నాం మనం? బ్యాలెన్స్డ్ అంటే ఇప్పుడు మనం అన్నీ కూడా బయట నుంచి పర్చేజ్ చేసాయి కాబట్టి వీరంతవరకు బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఇప్పుడు అన్నీ అవైలబిలిటీ కూడా వచ్చేసినాయి కదండి. ఏది మనకి ఆర్గానిక్ ఫుడ్స్ అని అవన్నీ వచ్చినాయి. వాటికి మనం కన్వర్ట్ అవ్వడానికి కొద్దిగా ట్రై చేయాలి సార్. టేస్ట్తో సంబంధం లేకుండా కొద్దిగా ఆర్గానిక్ ఫుడ్ ట్రై చేయాలి. ప్రస్తుతానికైతే అంతా పాలిష్ ఫుడ్ ఇవి తింటున్నాం. దానివల్ల కొద్దిగా ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువ అనారోగ్యం వస్తుంది. మేమైతే కొద్దిగా ఫుడ్ రైస్ వారికి సంబంధించి వారికి కోటెడ్ లేకుండా ప్రాసెస్డ్ అవ్వకుండా కొద్దిగా ముడి బియ్యమే తింటున్నాం ప్రస్తుతానికి. వెరీ గుడ్. మీ ఆహార అలవాటు అని బాగున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాలెన్స్డ్ ఫుడ్ అనే దాని మీద ఎక్కువ అవగాహన లేదు. అంటే కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ సమపాళ్లలో ఉండాలని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఈ 3 బ్యాలెన్స్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. మనం దీని మీద అవగాహన ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా ఒక షుగర్ పేషెంట్, బీపీ అనేది కామన్ అయిపోయింది. అంటే ఏంటి, మనం చాలా ఇర్రెగ్యులర్గా ఉండటం దృష్ట్యా ఇటువంటి ఇన్ని జబ్బులు అంటే ఏంటి ప్రతి కుటుంబంలో ఉండటానికి కారణం అవుతుంది. అందువల్ల ఏంటంటే మనం తాగే నీరు, తినే ఆహారం కరెక్ట్ చేసుకోవడం అనేది మనకి మేజర్ ఇంపార్టెంట్ టాస్క్. సాధ్యమైనంత బయట ఫుడ్ తినకుండా మనం సార్ సాధ్యమైనంత వరకు మనకు బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తే చాలా వరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చండి. ఎందుకంటే బయట ఫుడ్ ఎలా చేస్తారో, ఏం ఆయిల్ వాడతారో, ఏమేమి మిర్చి వాడతారో, అసలు ఎక్స్పైరీ అయిన మిర్చి వాడతారు, రంగులు వాడతారు, ఇటుక పొడి వాడతారు. అలాంటిది మనకు తెలియదు. మనం వెళ్ళి 4 రుచి కోసం తింటాం, తర్వాత అనారోగ్యాలు తెచ్చుకుంటాం. ఇప్పుడు రైతు పండిస్తాడు, అది కెమికల్ వేసాడా, ఏమేసాడా, అది ముందు మనం ఆర్గానిక్గా ఆ వస్తువులు తినేటప్పుడే కొంత అవగాహన పెంచుకోవాలా. సాధ్యమైనంతకు బయట ఫుడ్ మానేసి ఇంటి ఫుడ్ చేసుకుంటేనే ఆరోగ్యం ఉంటామని నా అభిప్రాయం సార్. థ్యాంక్స్ అండి. అయితే ఇవన్నీ కూడా మన చాలా కాలంగా జరుగుతున్న దృష్ట్యా మనకి ఇంటికి ఒక బీపీ పేషెంట్, ఇంటికి ఒక షుగర్ పేషెంట్ ఉన్నారు. అవి మనకి అది చూసుకోవడం చాలా తేలిక. ఇంటి దగ్గరే గ్లూకోమీటరు, అదేవిధంగా బీపీ డిజిటల్ ఈ మీటర్స్ వచ్చినాయి.
తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ చూసుకోవడం కూడా, మనం బరువు ఎంత ఉన్నాం, ఓవర్ ఈటింగా లేకపోతే అండర్ ఈటింగ్, ఇవన్నీ తెలుసుకోవడం చాలా తేలిక. దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కూడా మనం మన సంస్థ తరఫున రెడీ చేస్తున్నాం. ప్రతి ఇంటికి మీరు కాల్ చేస్తే మీ ఇంటికి వచ్చి అన్నీ చెక్ చేసే ఏర్పాట్లు చేస్తున్నాం. మనందరం కూడా ఒక వినియోగదారుల సంఘంగా ఏర్పడితే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసింది తెలియజేస్తున్నాను. నజీర్ గారు మీరు చెప్పండి. ఈ మంచి కార్యక్రమానికి మంచి ఆలోచనతో మన కృష్ణమోహన్ గారు మదిలో మెలిచింది. దానికి మేము కూడా సపోర్ట్ ఇస్తే ఈ మంచి కార్యక్రమానికి నాంది పలుకుతూ ఎవరైనా బీపీ కానీ షుగర్ కానీ టెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ పార్కు రావచ్చు. అందరితో పాటు వాళ్ళ ఆరోగ్య సమస్యలు చెప్పొచ్చు. దానికి మంచి సలహాలు ఇస్తాము. మంచి హెల్త్కి సంబంధించిన కొన్ని టిప్స్ కూడా మన కృష్ణమోహన్ గారు, మన గ్రూప్ తరఫున సభ్యులందరూ అందరికీ ఇస్తాము. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. మన నజీర్ గారు చెప్పినట్టుగా మనందరం కలవాలి, ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి. మనందరం ఈ ఆరోగ్యం గురించి అవగాహన పెంచుకోవాలి. సో మనం ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.